హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా సమ్మర్లో సగ్గు బియ్యం ఒంటికి చలవ చేస్తుందండి. ఏదో ఒక రూపంగా తీసుకుంటారండి. సగ్గు బియ్యం వేసి ఇడ్లీలు చేస్తే చాలా సాఫ్ట్గా హోటల్ స్టైల్లో వస్తాయండి. పెరుగు వేసి దోశలు వేస్తే చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయండి. రెండు కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెడితే 1కి 4 తింటారండి. ఇడ్లీలు ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ కావాలంటారండి, అంత మృదువుగా ఉంటుంది. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే తెలుస్తుంది. దానికి కాంబినేషన్ కూడా చట్నీ చూపిస్తున్నానండి. ముందుగా మనం సాఫ్ట్గా దోశల్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దీంట్లో 1 కప్పు రేషన్ రైస్ తీసుకోవాలండి. లావుగా ఉన్న బియ్యాన్ని తీసుకోవాలి. మీరు లేదంటే రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యం అయినా తీసుకోవచ్చండి, కానీ రేషన్ బియ్యంతో టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పుల్లట్లు అయితే. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసి వాటర్ తీసేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ మజ్జిగ తీసుకున్నానండి. 1 కప్పు దాకా. మీరు అదే మజ్జిగ కాకుండా పెరుగు తీసుకుంటే 1/2 కప్పు పెరుగు 1/2 కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బియ్యం మొత్తం మునిగే వరకు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం ఇంకా మెంతులు ఇంకా అటుకులు కూడా బాగా నానేయండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి బియ్యాన్ని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. నేను ఇక్కడ పెద్ద జార్ తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకటేసారి వేసుకున్నానండి. చిన్న జార్ అయితే మీరు 2 సార్లు వేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. అదే గిన్నె కడిగేసి వేసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలండి. మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలంటే దీంట్లో వంట సోడా ఈనో ఏమన్నా వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా అప్పటికప్పుడు మీరు దోశలు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పిండి పులియడానికి పెట్టుకుంటున్నానండి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే సోడా వేసుకొనైనా అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరి థిక్గా కాకుండా మరి పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒంటికి చాలా మంచిదండి ఈ దోశలు అయితే. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ వేసవి కాలంలో పిల్లలకు పెద్దలకు ఇలా చేసి పెట్టండి. ఒంటికి చాలా మంచిదండి ఇలా పెరుగు దోశలు తినడం వల్ల. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్న తర్వాత వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో ఇలా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత దోశలు వస్తే మంచిగా వస్తాయండి, పెనంకి అతుకోకుండా. ఇప్పుడు నేను ఇక్కడ 2 గరిటెలు పిండి వేసుకొని మరీ పల్చగా కాకుండా ఇలా కాస్త సెట్ దోశలాగా వేసుకోవాలండి. పల్చగా వేయద్దు, కాస్త లావుగానే ఉంటాయండి ఈ దోశలు అయితే. మంటను మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చూడండి పైన ఇలా హోల్స్ వచ్చినాయంటే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. అటువైపు కూడా ఒక 2-3 సెకండ్లు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇక్కడ 2 గరిటెలు పిండి వేసి మరీ పల్చగా కాకుండా ఇలా సెట్ దోశలా వేసుకోవాలి.
ఇలా మంచి కలర్ వచ్చి పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకొని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా మంచిగా కాల్చుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే వేడివేడిగా సర్వ్ చేయడానికి ఒక 2-3 దోశలు వేసుకొని చూపిస్తున్నానండి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చూస్తుంటేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా, చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. ఈ పుల్లట్లు అంత టేస్టీగా ఉంటాయండి. ఈ పుల్లట్లన్నీ అయితే మా అమ్మమ్మ అయితే ఎక్కువగా చేసేదండి. సమ్మర్ వచ్చిందంటే చాలు ఇలా పెరుగు మిగిలినప్పుడు ఇలా పుల్లటి పెరుగుతో చేసుకుంటే పుల్లట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా చేసుకునే ఈ పుల్లట్లను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆలూ కర్రీతో టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి సాఫ్ట్గా మృదువుగా ఉండే ఇడ్లీలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం పిండి రెడీ చేసుకోవాలండి. ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వీళ్ళు కొలతలు గ్లాసు గిన్నెతో దేంతో అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. ఒక 10-15 దాకా మెంతులు తీసుకోవాలండి. అంతకంటే ఎక్కువ మెంతులు తీసుకోవద్దు. ఇప్పుడు 1/2 కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకోవాలండి. నేను ఇక్కడ సన్నటి సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు కావాలంటే లావుగా ఉన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు తెల్లగా ఇంకా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసి అంతకన్నా ఎక్కువసేపు నానే అవసరం ఉండదండి. 4 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టుకొని మరొక గిన్నె తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. మనకు ఏ సూపర్ మార్కెట్లో లేదంటే ఆన్లైన్లో కూడా చాలా అవైలబుల్గా దొరుకుతాయండి. ఇడ్లీ రైస్ అంటే కాస్త పొట్టిగా లావుగా ఉంటాయండి ఇవి. మీరు లేని వాళ్ళు రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు. కానీ తమిళనాడు వాళ్ళైతే ఇలా ఇడ్లీ రైస్ వేసి చేసుకుంటారండి. అప్పుడే మంచిగా వస్తుంది ఇడ్లీ. అలా చేసినా కూడా టేస్ట్ వస్తుంది. కానీ ఈ రెసిపీకి మాత్రం ఇదే ఇడ్లీ రైస్ యూజ్ చేస్తారండి. ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఆ వాటర్ తీసుకొని మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని కూడా మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువసేపు నానబెట్టే అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండుటిని మనం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువసేపు నానే అవసరం ఉండదండి దీనికి. కనీసం 4 గంటలు అయితే సరిపోతుంది. చూడండి ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బియ్యము ఇంకా పప్పులు కూడా బాగా నానాయండి. చూడండి పప్పు కూడా ఎంత బాగా నానిందో. బియ్యం సగ్గు బియ్యం అవి కూడా బాగా నానాయండి. ఇప్పుడు ఈ గిన్నె పక్కకు పెట్టుకొని చూడండి బియ్యం కూడా బాగా నానిందండి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వాటర్ తీసుకోవాలండి, పక్కకు పెట్టుకోవాలి. ఈ వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనము మినపగుళ్ళు ఇంకా సగ్గుబియ్యం వేసుకున్న గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా సపరేట్గా ఎందుకు మనము నానబెడుతున్నామంటే మనము బియ్యాన్ని కాస్త రవ్వగా సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే మనకు సరిగా రాదు. కాబట్టి ముందు పప్పుల్లో ఇలా వాటర్ కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మినపప్పు ఇంకా సగ్గు బియ్యాన్ని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద బౌల్లోకి పిండిని తీసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. తమిళనాడులో అయితే ఇది ఫేమస్ ఇడ్లీ అండి, ఖుష్బూ ఇడ్లీ అంటారు. ఇప్పుడు ఇలా పెద్ద గిన్నెలోకి వేసుకోవాలండి పిండిని. చాలా తెల్లగా వస్తాయండి ఈ ఇడ్లీలు అయితే. ఇలా పిండి మొత్తం వేసుకోవాలండి దీంట్లో. ఇదే విధంగా మిగతా పప్పులన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే బౌల్లోకి వేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత.
ఇలా కొద్దిగా వేస్తూ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పప్పులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి. బియ్యాన్ని మనం మరీ మెత్తగా కాకుండా కాస్త సన్నటి రవ ఎలా ఉంటుందండి అలా గ్రైండ్ చేసుకోవాలి. రవలా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలు సాఫ్ట్గా చాలా బాగా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. వాటర్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కాకుండా సన్నటి రవ ఎలా ఉంటుంది అలా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనకు చేతికి ఇలా తగిలితే సన్నటి రవ్వలాగా తలగాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు అయితే. చూడండి, ఇలా రవ్వగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు గిన్నెలోకి వేసుకోవాలి. ఆ పిండిలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బియ్యాన్ని కూడా అలానే గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు. వద్దు మాకు బాబోయ్ అన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి, అంత మృదువుగా ఉంటాయి. ఇప్పుడు ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇలా స్పూన్తో కాకుండా ఇలా చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేస్తూ పైకి లేపుతూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకు పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు దోశలు ఏవైనా కానీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. పిండి బాగా పులుస్తుంది ఇలా మిక్స్ చేసుకుంటే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేను ఇక్కడైతే ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నాను. నేనైతే నైట్కి ఇలా పిండి రుబ్బి పెట్టుకుంటున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇప్పుడు చట్నీని రెడీ చేసుకుందామండి. 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలను ఇలా బాగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఒక 8 నుంచి 9 దాకైనా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2-3 వేసుకోవాలండి. మీరు స్పైసీగా తింటే 3-4 అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 వేసుకున్నాను తుంచి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసే అవసరం ఉండదండి దీంట్లో. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో పుదీనా ఆకులు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగా వస్తుందండి పుదీనా వేసుకోవడం వల్ల చట్నీకి అయితే. ఇప్పుడు దీన్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ దోశ దేనిలో ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటారు కదండి, 1/2 కప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ ఫ్రై చేసే అవసరం ఉండదండి. ఇలా పుట్నాలు ఇంకా మనం పచ్చి కొబ్బరి వేసుకుంటాం కాబట్టి చట్నీ చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. అన్ని పప్పుల్ని, పల్లీలను, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మనకు చట్నీ పుల్లగా అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 4 నుంచి 5 దాకా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే హోటల్ చట్నీ ఎలా ఉంటుందో అలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా బౌల్లోకి చట్నీ వేసుకొని మీకు సరిపడంత వాటర్ వేసుకోవాలండి. ఈ చట్నీని మరీ పల్చగా చేయొద్దండి, అంత టేస్ట్గా ఉండదు. ఇలా మిక్సీ జార్ కడిగి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని చట్నీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చట్నీకి మనం పోపు పెట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. జీలకర్ర
ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆవాలు హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. మినప్పప్పు ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 2 తుంచి వేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో ఉంచి మాత్రమే ఇలా పోపు వేసుకోవాలండి. ఇలా స్పూన్తో ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 5-6 కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును పక్కకు దించుకోవాలండి. స్టవ్ని ఎక్కువసేపు ఉంచదండి, పసుపు మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు పోపుని ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసుకోవాలండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, పూరి దేంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపుని మనం చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకొని ఈ చట్నీని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి పిండి కూడా ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకున్నాం కదండి. పిండి కూడా బాగా పులిసింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగిందో పిండి అయితే. ఇలా పొంగితే మనకు ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకటే డైరెక్షన్లో పిండిని మిక్స్ చేసుకోవాలి, అప్పుడే మనకు సాఫ్ట్గా వస్తాయి. మనకి ఎంత సరిపోతే అంత పిండిని మనం మరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 2 రోజుల పాటు ఇడ్లీలు వేసుకోవచ్చండి. ఇలా మనకి సరిపోయినంత పిండిని నేను మరొక బౌల్లో తీసుకుంటున్నానండి. మరీ పల్చగా చేయొద్దండి బ్యాటర్కి అయితే. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఉప్పును బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, ఇడ్లీ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలండి. దానికి ముందుగా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీలు వేసుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. ఇక నేను ముందుగా స్టవ్ మీదనే ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా బ్యాటర్ని మనం ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఇడ్లీ బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మనము ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ముందుగా వేడి చేసుకున్నాం కదండి. ఇలా ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఒక 12 నుంచి 13 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చేతిని కాస్త తడి చేసుకొని ఇలా వేలుతో టచ్ చేస్తే మనకు పచ్చిగా తగలలేదంటే ఇడ్లీ బాగా ఉడికినట్టండి. బయటికి తీసుకొని ఒక 2 నిమిషాలు ఇలా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా స్పూన్ డిప్ చేసుకొని మనం ఇడ్లీలు తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. అరే మీరు వేడి మీద తీస్తే ఇడ్లీలు విరిగిపోతాయండి. కాస్త చల్లారిన తర్వాత తీసుకుంటే ఇడ్లీలు మంచిగా వస్తాయి, షేప్ వస్తాయండి. ఇప్పుడు నేను ఇడ్లీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా, తెల్లగా, మృదువుగా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ డిన్నర్లోకైనా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీ కాంబినేషన్లో తమిళనాడు స్పెషల్ ఈ ఇడ్లీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, మీకు ఇక్కడ తుంచి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ. తుంచితోనే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. తమిళనాడు స్పెషల్ ఈ తెల్లటి సాఫ్ట్ మల్లెపూ లాంటి ఖుష్బో ఇడ్లీ చాలా బాగుంటుందండి. తుంచితోనే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చిందో. చూడండి ఎంత బాగా స్పాంజీగా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.